ఒక రా ఎగ్, ఒక బాయిల్డ్ ఎగ్, ఒక ఉడకని ఒక ఉడికిన 2 గుడ్లను తీసుకొని ఆ రెండింటిని ఒకేసారి స్పిన్ చేస్తే ఏది త్వరగా ఆగిపోతుంది? ఏది త్వరగా ఆగిపోతుందంటే ఉడకని గుడ్డు త్వరగా ఆగిపోతుంది. ఉడికిన గుడ్డు అది మొత్తం ఒక సాలిడ్ సబ్స్టాన్స్ లాగా పనిచేసి ఒకే వస్తువులాగా పనిచేస్తుంది కాబట్టి అది ఎక్కువసేపు తిరుగుతుంది. అదే ఒక ఉడకని గుడ్డులో ఏం జరుగుతుందంటే అవి 2 వేర్వేరు వస్తువులాగా ప్రవర్తిస్తాయి. ఆ 2 వస్తువులు ఏవంటే బయట ఉండే షెల్ పెంకు, లోపల ఉండే లిక్విడ్. ఆ రెండింటి మధ్య పొంతన ఉండదు. పైన షెల్ తిరుగుతున్నప్పటికీ లోపల షెల్ అంత త్వరగా తిరగడానికి ఇష్టపడదు. ఆ రెండింటి మధ్య ఫ్రిక్షన్ ఉంటుంది. కాబట్టి వేర్వేరు వస్తువులుగా పనిచేయడం వల్ల అది నిదానంగా తిరిగి అంటే అది కొంత ఊగుతూ వాబ్లింగ్ అవుతూ అది ఆగిపోతుంది. కానీ ఉడికిన గుడ్డు వేగంగా తిరుగుతుంది. ఒకసారి మీరు తిప్పి వదిలేస్తే సుమారు 75 సార్లు. మీరు విడివిడిగా కనుక వేసి చూస్తే ఉడికిన గుడ్డు 75 సార్లు సుమారుగా తిరిగి ఆగిపోతే ఉడకని గుడ్డు అదే ఫ్రిక్షన్ ఉన్న తలంలో అంటే సేమ్ తలంలో మనం కనుక తిప్పి వదిలేస్తే 25 సార్లకు ఆగిపోతుంది. ఇప్పుడు ఉడికిన గుడ్డు ఉడకని గుడ్డు తిరుగుతున్నప్పుడు మీరు ఒక వేలితో వాటిని ఆపాలని చూస్తే ఏది త్వరగా ఆగుతుందంటే ఇక్కడ రివర్స్. ఉడకని గుడ్డు ఎక్కువసేపు తిరుగుతుంది మనం తట్టిన తర్వాత కూడా. ఉడికిన గుడ్డు వెంటనే ఆగిపోతుంది. ఎందుకు ఉడకని గుడ్డు తట్టిన తర్వాత ఎక్కువసేపు తిరుగుతుందంటే లోపల ఉండే లిక్విడ్ తిరుగుతూనే ఉంటుంది, కానీ పైన ఉండే పెంకును మాత్రం మనం ఆపేస్తాం. దానివల్ల లోపల ఉండే లిక్విడ్ ఇంకా తిరగడం వల్ల డ్యూ టు ఇనర్షియా ఆఫ్ రొటేషన్ లేదా ఇనర్షియా ఆఫ్ మోషన్ వల్ల ఉడకని గుడ్డు మరింతసేపు తిరిగి ఆగిపోతుంది. కానీ ఉడికిన గుడ్డు ఒకటే వస్తువులాగా ప్రవర్తించడం వల్ల అది వెంటనే ఆగిపోతుంది.